నమస్తే తెలంగాణ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రైతుల తలరాతలు మార్చే వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దిగ్విజయ పరంపర కొనసాగుతుంది. నిన్ననే మొదటి వెట్ రన్ విజయవంతం చేసుకుని అపురూప జల దృశ్యంతో తెలంగాణ పులకించిపోయింది. అదే స్ఫూర్తితో ఇవాళ కూడా నందిమేడారం పంప్ హౌస్లో రెండో మోటారు వెట్ రన్ సక్సెస్ఫుల్గా నిర్వహించారు. పంపులో నుంచి గలగల గోదారమ్మ వరద పోటెత్తుతూ పరుగులెడుతుంటే ఆ కమనీయ దృశ్యం తెలంగాణ అన్నదాతలకు గుండె నిబ్బరమైంది. గోదావరి పావన స్పర్శ కోసం తపిస్తున్న తెలంగాణ బీడు భూములు ఇక పచ్చని పంటలతో సజీవం కానున్నాయన్న భరోసానిచ్చింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం సర్జుపుల్లో 141.75 మీటర్ల మేర నీరుండగా నిన్న డ్రాఫ్ట్ ట్యూబ్ ద్వారా 3200 క్యూసెక్కుల నీటిని రెండో మోటార్లోకి పంపి పరీక్షలు చేశారు. సాంకేతిక లోపాలు లేవని అధికారులు నిర్ధారించారు. ఇవాళ రెండో మోటార్ ద్వారా కూడా 2 సార్లు అరగంట చొప్పున నీటి ఎత్తిపోతను పరీక్షించనున్నారు. తెలంగాణ రైతుల తలరాతలు మార్చే వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దిగ్విజయ పరంపర కొనసాగుతుంది. నిన్ననే మొదటి వెట్ రన్ విజయవంతం చేసుకుని అపురూప జల దృశ్యంతో తెలంగాణ పులకించిపోయింది. అదే స్ఫూర్తితో ఇవాళ కూడా నందిమేడారం పంప్ హౌస్లో రెండో మోటార్ వెట్ రన్ సక్సెస్ఫుల్గా నిర్వహించారు. పంపులో నుంచి గలగల గోదారమ్మ వరద పోటెత్తుతూ పరుగులెడుతుంటే ఆ కమనీయ దృశ్యం తెలంగాణ అన్నదాతలకు గుండె నిబ్బరమైంది. గోదావరి పావన స్పర్శ కోసం తపిస్తున్న తెలంగాణ బీడు భూములు ఇక పచ్చని పంటలతో సజీవం కానున్నాయన్న భరోసానిచ్చింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం సర్జుపూల్లో 141.75 మీటర్ల మేర నీరుండగా నిన్న డ్రాఫ్ట్ ట్యూబ్ ద్వారా 3200 క్యూసెక్కుల నీటిని రెండో మోటార్లోకి పంపి పరీక్షలు చేశారు. సాంకేతిక లోపాలు లేవని అధికారులు నిర్ధారించారు. ఇవాళ రెండో మోటార్ ద్వారా కూడా 2 సార్లు అరగంట చొప్పున నీటి ఎత్తిపోతను పరీక్షించనున్నారు.